ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. అవును, ఏ వ్యక్తి కూడా ఆదరించలేని, ధైర్యపరచలేని శక్తి కలిగిన దేవుని వాక్కుల చేత అనుదినము ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మిక్కిలి ధన్యులం. లోకంలో ఎంతో మందికి లేని నిరీక్షణ, రక్షణ దేవుని యందు మనకు అనుగ్రహించబడినది. కనుక ఏ పరిస్థితులను బట్టి అధైర్యపడక, చింతించక, కలవరపడక దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, చదువుకున్న వచన భాగంలో గోధుమ గింజ మరి ఒంటిగా ఉండి అవును చావకుండిన ఎడల ప్రయోజనం లేదు, అది భూమిలో పడి చనిపోయినప్పుడు అది విస్తారముగా ఫలిస్తుంది. అవును ప్రియ దేవుని బిడలారా, అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ఈ లోకములో క్రీస్తు విషయమై మనము జీవింపబడిన వారంగా ఉండాలి. క్రీస్తులో మనము బ్రతికిన వారంగా ఉండాలి. ఈ లోకములో, ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో, ఈ లోక సంబంధమైన ఆచారాలలో, ఈ లోక సంబంధమైన అపవిత్ర కార్యాలలో మనము చచ్చిన స్థితిలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అవును ఈ లోకము దుష్టుని యందు ఉన్నది కనుక మనము ప్రత్యేకించబడిన వారం. ఈ లోకములో నుంచి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అంటూ ఉన్నాడు. అవును, ఈ లోక పాప సంబంధమైన వ్యర్థమైన వాటి విషయంలో మనము చచ్చిన వారమైతే మనము విస్తారముగా ఫలిస్తాము, విస్తారముగా అభివృద్ధి చెందుతాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము చదువుకున్న రీతిగానే మరి క్రింద వచనం కూడా చదివితే, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎంతో మంది ఈ లోకములో దేవునిని సంతోషపెట్టాలి, మనుషులను కూడా సంతోషపెట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, విఫలలవుతూ ఉంటారు. ఏ విషయంలో స్థిరులు కాక చంచలత్వం కలిగి వారి జీవితాల్లో భయము, అసంతృప్తి, నెమ్మది లేని అనుభవం, అవును సంతృప్తి లేని అనుభవం, సంతోషము లేని అనుభవాలు మరి వారిని కమ్ముకుంటూ ఉంటాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, నీవు బహుగా విస్తరించబడాలన్నా, నీవు బహుగా ఆశీర్వదించబడాలన్నా, నీ జీవితము నెమ్మదితోనూ, సుఖముతోనూ, సంతోషముతోనూ, సమాధానముతోనూ నింపబడాలి అన్నా ఈ లోకములో, ఈ లోక సంబంధమైన అపవిత్ర కార్యములలో మనము చచ్చిన వారంగా ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక మనుషులు మరి ప్రవర్తించినట్లు మనము ప్రవర్తించకూడదు. ఈ లోక మనుషులు ఎన్నో విధాలుగా కీడుకు ప్రతికీడు చేస్తూ ఉంటారు, దూషణకు ప్రతిదూషణ చేస్తూ ఉంటారు. వాటి విషయాల్లో మనము చచ్చిన వారంగా ఉండాలి, నిర్జీవంగా ఉండాలి. క్రీస్తు విషయంలో మనము బ్రతికిన వారంగా ఉన్నప్పుడు మనము బహుగా ఫలిస్తాము. అవును, ఒకవేళ నీ యొక్క పరిస్థితి దుఃఖముతో, వేదనతో, అవమానముతో, నిందతో నిండుకొని ఉన్నదా, పర్వాలేదు, నీవు ధన్యుడవు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు కనుక నీ హృదయ అంతరంగము ఈ ఉదయకాలము ఏ కలవరం, ఏ వ్యాకులత, ఏ భయము, ఏ వేదనతో నిండి ఉన్నప్పటికీ కూడా క్రీస్తు విషయమై నీవు నిత్యము జీవించే అనుభవంలో నీవు నిలిచి ఫలిస్తావు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అవును, కొన్ని విషయాల్లో మనము నిర్జీవంగా, మౌనముగా, మూగవారిగా అవును ఉండాలి. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా
శత్రువులను ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది ఫలిస్తుంది. అట్టి రీతిగానే మనము శరీర విషయాలలో చచ్చిపోయిన వారంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనము బ్రతికి ఉండాలి. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆధ్యాత్మికంగా ఆత్మ ఫలాలలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, అవును ఈ విషయాలలో దీర్ఘశాంతములో, మంచితనములో, దయాళుత్వము, జాలి కలిగిన మనసు, ప్రేమ కలిగిన మనసు, అవును ప్రియ దేవుని బిడలారా, ఇటువంటి అనుభవాల్లో మనము మరి దినదినము అభివృద్ధి చెందాలి. అవును, తద్వారా ఆయన మనలను విస్తరింపచేసే దేవుడు. భూమి మీద అలాగే పరలోకములో కూడా, నిత్యత్వములో కూడా ఆయన విస్తారముగా మీరు ఫలిస్తారు అంటూ ఉన్నాడు. అవును, ఈ లోకములో కూడా, ఈ లోకం మనుషుల విషయంలో కూడా మనము నిర్నిమిత్తముగా గాయపరచబడుతున్నప్పటికీ ప్రభువును బట్టి సహించి, ప్రభువును బట్టి ఓర్పుతో, సహనముతో ముందుకి కొనసాగినప్పుడు, అవును ఒక సమయం వస్తుంది, విడుదల సమయం, నీకు విజయాన్ని కలుగ చేసే సమయం. ఆయన ఆ సమయంలో నీ పక్షాన ఉండి యుద్ధము చేసి నిన్ను విడిపించే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేసి నీ నోటి నిండా నవ్వును, ఆనందాన్ని నింపే దేవాతి దేవుని యొక్క ఆజ్ఞను గైకొందాం. అవును, శరీర విషయాలలో చచ్చిన వారంగా ఉండి ఆధ్యాత్మికంగా మనము జీవించినప్పుడు అన్ని విషయాలలో కూడా మనము బహు విస్తారముగా ఫలిస్తాం. అవును ప్రియ దేవుని బిడలారా, నీ హృదయాంతరంగంలో ఏ భయం ఉన్నప్పటికీ, ఏ కలవరం ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవాతి దేవుని సహాయముతో నీవు సమస్తాన్ని జయించగలవు. కనుక లోక సంబంధమైన శరీర కార్యాల విషయంలో చచ్చిన వారముగా ఉండి, గోధుమ గింజ ఏ విధంగా భూమిలో పడి చచ్చినప్పుడు ఆ బహు విస్తారంగా ఫలించినదో, శరీర సంబంధమైన వ్యర్థమైన విషయాలు, అవును వాటన్నిటి విషయంలో మనము చచ్చిన వారంగా ఉండి ఆత్మ సంబంధముగా ప్రేమ చేత, అవును ప్రేమతో, సమాధానముతో, సంతోషముతో ఆధ్యాత్మికంగా విస్తరించి ఈ లోకానికి ప్రభువుని చూపించాలి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా ప్రభువుని గనపరిచినప్పుడు, ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో, నమ్మికతో ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను విస్తరింపచేసే దేవుడు. నీ భయముల నుంచి, నీ రోగముల నుంచి, నీ సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడు. దేశము యొక్క ఉన్నత స్థలములలో ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు. కనుక మరి శరీర విషయంలో మనము చచ్చిన వారమై క్రీస్తులో బ్రతికి, అవును మరి తన ప్రాణమును కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. కానీ క్రీస్తు నిమిత్తము తన ప్రాణమును, అవును నిలబెట్టుకునేవాడు నిత్య జీవములో, అవును ప్రియ దేవుని బిడలారా, నిత్యము యుగయుగాలు కూడా జీవముతో, అవును దేవునిలో సంతోషించే అనుభవములో పాలు పొందుతాడు. కాబట్టి ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం, దేవునిని అడుగుదాం. శరీర కార్యాలు నా అంతరంగములో, నా జీవితములో నెరవేరకుండా, నా ఆలోచనల్లో, నా యొక్క మాటల్లో, నా చూపుల్లో, నా ప్రవర్తనలో ఎక్కడా శరీర కార్యాలు పనిచేయకుండా యేసు నామములో వాటిని అణిచివేయి ప్రభువా. నేను ఆధ్యాత్మికంగా ఫలించాలి, విస్తరించబడాలి, అటువంటి కృప నాకు దయచేయని దేవునికి మనలను మనం అప్పగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. అవును తండ్రి, ఈ ఉదయ కాలము యోహాను సువార్త 12వ అధ్యాయం 24, 25 వచనములను మేము చదువుకున్నాం. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది ఫలిస్తుంది, ఒంటిగా ఉంటే అది ఫలించదు. అవును ప్రభువా, నాయనా నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. నాయనా మేము కూడా శరీర విషయాలలో, పాప సంబంధమైన శరీర క్రియలు, వ్యర్థమైన వాటి విషయంలో కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ, క్షమించలేని అనుభవం, ప్రేమ చూపలేని అనుభవం, తగ్గించుకోలేని అనుభవం, ఓర్చుకోలేని అనుభవం ఏవి కూడా ఉండకుండా ప్రభువా నీ కృప చేత నీ బిడలైన మమ్ములను నింపండి. నీ బిడల హృదయ అంతరంగాల్లో ఏ భయము, ఏ కలవరం, ఏ వ్యాకులత, ఏ రోగ భయం, ఏ మరణ భయం, ఏ ఆర్థిక భయం, ఏ భయం ఉన్నప్పటికీ, ఏ కొరత ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి నీ విడిపించే దేవుడు అయ్యా.
నీలో బ్రతికే బిడ్డలుగా, నీలో జీవించే బిడ్డలుగా, తమ ప్రాణాలు నీ కొరకు నిలబెట్టుకునే బిడ్డలుగా. అవును ప్రభువా, తండ్రి నీకు స్తోత్రాలు. నిత్యత్వములో నీ బిడ్డలు యుగయుగాలు నీతో కలిసి జీవించుటలో, బహు విస్తారంగా ఫలించుటలో నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. విన్న వాక్యానుసారముగా ప్రేమ కలిగి ఉండటానికి, మంచితనము కలిగి, అందరితో కూడా మంచితనము కలిగి, అందరితో కూడా ప్రేమ కలిగి, అందరితో కూడా సమాధానము కలిగి, దీర్ఘశాంతము కలిగి, దయాళుత్వము కలిగి, నాయనా నీకు వందనాలు ప్రభువా. ప్రతి విషయంలో నిన్ను గణపరిచే బిడ్డలుగా, ప్రతి విషయంలో నిన్ను మహింపరిచే బిడ్డలుగా, ప్రతి విషయంలో నీ పైన ఆధారపడే బిడ్డలుగా, వారి స్వనీతిని ఆధారం చేసుకొనక, వారి సొంత జ్ఞానమును ఆధారం చేసుకొనక, ప్రతి విషయంలో నీ పైన ఆధారపడి గొప్ప ఆశీర్వాదమును, గొప్ప నెమ్మదిని, సమాధానమును, స్వస్థతను, విడుదలను పొందుకునే బిడలుగా, బహుగా ఫలించే బిడలుగా, బహుగా విస్తరించే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.